రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ స్థలాల్లో ఆదాయం ఇచ్చే మొక్కల్ని పెంచబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగర శివారు వైఎస్ఆర్ కాలనీలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒక్క పంటను ఇచ్చే మొక్కల్ని నాటారు. 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉద్యానవనం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సుమారు 800 మొక్కల్ని పెంచుతున్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదంతో పాటు కేఎంసీకి ఆదాయం తెచ్చిపెడుతుందని మంత్రి అన్నారు. ఆదర్శ ఉద్యానవనంగా నగరపాలక సంస్థ అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులు ఒక్క పంట గురించి తెలుసుకోవాలంటే ఈ ఉద్యానవనానికి వచ్చేలా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ప్రజలకు ఉపయోగపడని మొక్కలు, వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు సమతుల్యం లేకుండా చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు, పక్క రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆర్కానట్ అంటే ఒక్క పంట వస్తుంది. దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటట్టుగా ఇది ఒక మోడల్ ప్లాంటేషన్గా ఉండాలని ఖమ్మం పట్టణం, కొత్తగూడెం మన 2 జిల్లాల్లో ఇంతకుముందు కోనోమోనో పాస్ చేశారు. దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి 2 జిల్లాల్లో టోటల్గా ఎలిమినేట్ చేశాం. అవన్నీ తీసేశాం కాబట్టి ఇప్పుడు మహాగాని మధ్యలో ఆర్కానట్ కూడా వేయమని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పాం.